హాయ్ హలో గైస్, అందరికి ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇదైతే మేము ఇంట్లో చిన్నగా జన్మాష్టమి చేసుకుందాం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కృష్ణుని పాదాలు నేను ఎలా వేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. బియ్యం పిండిలో కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా కొంచెం పల్సగా కాకుండా థిక్ కాకుండా నార్మల్ గా మనకి వేస్తే అచ్చులు కనబడేటట్టు అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం రైట్ లెగ్ వేద్దాము. చిన్న కృష్ణుని మన హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి పిండిలో చిన్ని పాదం కోసం ఇలా డిప్ చేసి ఇలా అచ్చులాగా పెట్టుకోవాలి. పాదం రెడీ అయింది. ఇప్పుడు ఫింగర్ తోనైతే 5 ఫింగర్స్ పెట్టుకుందాం. ఇప్పుడైతే వైట్ ఉన్నాయి బండలు, సో దీన్ని కొంచెం కలర్ తో ఎట్లయినా డెకరేట్ చేయాలి. ఇది ఎలివేట్ అయ్యేలాగా చూద్దాం. కలర్స్ కూడా నేను తీసుకుని పెట్టుకున్నా. ఫస్ట్ ఇంట్లో రైట్ లెగ్ పెట్టినట్టు ఫస్ట్ రైట్ లెగ్. ఇప్పుడు ఈ పాదాలను అయితే హైలైట్ చేసుకుందాము. నేను ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నా. గ్రీన్ కలర్ ఎందుకంటే జస్ట్ ఒక గ్రాస్ మీద అడిగేసినట్టు ఫీల్ కావాలని గ్రీన్ కలర్ తోని ఇట్లా సన్నగా బార్డర్ లైన్ అయితే ఇస్తున్నా. చూసారు కదా. నెక్స్ట్ మనం ఇలానే అక్కడ వరకు మనం కృష్ణుని విగ్రహం పెట్టుకున్న వరకు ఇలానే రిపీట్ చేసుకోవాలి. నేను మొత్తం ఫినిష్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఇవి మనం వేసుకున్న పాదాలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. చిన్న కృష్ణయ్య కృష్ణాష్టమి సెలబ్రేషన్స్.